బాధగా అనిపిస్తుంటే అలా వీళ్ళంతా మాకు ఇంటి జాగా ఉంటుంది, మాకు సొంత ఇంటి కాలు నెరవేరాలి, హైదరాబాద్లో ఉంటే మా పిల్లలకు పెళ్లి చేసినప్పుడు కట్ట రూపాయలు ఇవ్వద్దని చెప్పి గంపడి ఆశతో కొనుక్కుంటారు. వీళ్ళు ఎవరు కూడా ఇది తక్కువ వస్తుంది, ఇది అక్రమమైందని చెప్పి కొనుక్కోలే. ఆనాడు బరాబర్ రేటు పెట్టి కొన్న భూమి తప్పు, కొనుక్కున్న ప్రజలది కాదు తప్పు. దొంగ కాగితాలు చూస్తుంది రెవెన్యూ అధికారులు జైలు పెట్టారు. తప్పు తెలిసి కూడా పైరవి చేసుకున్నాంటి, పోలీసు వాళ్ళని మేనేజ్ చేసుకుంటా, రెవెన్యూ అధికారులను మేనేజ్ చేసుకుంటా అని చెప్పి ఇలా పలుపున్నటువంటి కొద్దిమంది రియల్ ఎస్టేట్ బ్రోకర్లు కొనుక్కోవచ్చు. నేను హెచ్చరిస్తా ఉన్నా, రియల్ ఎస్టేట్ బ్రోకర్లు మీరు డబ్బులు పెట్టి కొనుక్కున్నారా, ఏం చేసుకుంటున్నారు, కానీ పేదల మీద దౌర్జన్యం చేస్తా అంటే కబడ్డా నా కొడుకు అని చెప్తుంది. ఈ పోలీస్ కమిషనర్ గారు మన కళ్ళని టైం దొరకదు, కానీ బ్రోకర్ కళ్ళని మాత్రం టైం దొరకదు. ఇలా ఎక్స్ సర్వీస్ మెన్ ఉన్నారు 90 మంది, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్. ఒక్క మాట చెప్పాలంటే ఈ కాలనీలో ఏకశిలా నగర్లో కొన్న ప్లాట్లన్నీ కూడా ఆల్మోస్ట్ ఆనాడు ప్రభుత్వ పరమైనటువంటి డిపార్ట్మెంట్లలో పనిచేసి ఆనాడు బ్యాంకులలో రుణం పొంది ఇన్స్టాల్మెంట్ కట్టుకున్నారు తప్ప వీళ్ళు ఎక్కడ కూడా తప్పు చేసే వాళ్ళు కాదు.